ఓం శాంతి. మురళీ తారీఖు 14వ తేదీ 6వ నెల 2020. అవ్యక్త బాబ్దాదా రివైజ్ మురళీ తారీఖు 22వ తేదీ 1వ నెల 1986. ఈరోజుటి టాపిక్ బాబ్దాదా ఆశ సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వండి. ఈరోజు విశేషంగా దూరదేశవాసి అయిన తండ్రి దూరదేశీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఇంత దూరము నుండి కలిసేందుకు వచ్చారు. ఇంత దూరము నుండి ఏ తపనతో వస్తారు? బాబ్దాదాకు పిల్లల ప్రేమ గురించి తెలుసు. ఒకవైపు మనసులో మిలనము చేయాలనే లగన్ ఉంది. రెండవ వైపు తండ్రిని మిలనము చేసేందుకు ధైర్యము ఉంచారు. కనుక ఆ ధైర్యానికి ఫలితాన్ని విశేషమైన రూపములో ఇచ్చేందుకు వచ్చారు. విశేషంగా కలుసుకునేందుకు వచ్చారు. డబల్ విదేశీ పిల్లలందరి స్నేహ సంకల్పాలు మనసులో మిలనము చేయాలనే ఉమ్మంగాన్ని ప్రతి సమయము బాబ్దాదా చూస్తూ ఉంటారు మరియు వింటూ ఉంటారు. దూరంగా కూర్చొని ఉన్న స్నేహము కారణంగా సమీపంగా ఉన్నారు. పిల్లలు పూర్తి రాత్రంతా మేల్కొని దృష్టి మరియు వైబ్రేషన్ల ద్వారా స్నేహాన్ని శక్తిని క్యాచ్ చేస్తారో బాబ్దాదా ప్రతి సమయము చూస్తూ ఉంటారు. ఈరోజు విశేషంగా మురళి నడిపించేందుకు రాలేదు. మురళి అయితే చాలా విన్నారు. ఇప్పుడు బాబ్దాదా ఈ సంవత్సరము విశేషంగా ప్రత్యక్షత స్వరూపాన్ని బాబ్దాదా స్నేహానికి రుజువునిచ్చే స్వరూపాన్ని సంపూర్ణము మరియు సంపన్నంగా అయ్యే సమీపత స్వరూపాన్ని శ్రేష్టమైన సంకల్పాలు, శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన కర్మలు, శ్రేష్టమైన సంబంధ సంపర్కాలు కలిగిన శ్రేష్టమైన స్వరూపాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఏదైతే విన్నారో వినడము మరియు స్వరూపంగా అవ్వడం, ఈ సమానతను చూడాలనుకుంటున్నారు. ప్రాక్టికల్గా పరివర్తన అయిన శ్రేష్టమైన సమారోహాన్ని చూడాలని అనుకుంటున్నారు. ఈ సంవత్సరములో సిల్వర్ గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నారు, ఇంకా జరుపుకుంటారు. కానీ బాబ్దాదా సత్యమైన మచ్చలేని అమూల్యమైన వజ్రాల మాలను తయారు చేయాలని అనుకుంటున్నారు. ఒక్కొక్క అమూల్యమైన వజ్రము ఎలా ప్రకాశిస్తూ ఉండాలంటే దాని ప్రకాశము శక్తుల మెరుపు కేవలం హద్దు వరకు కాదు, బేహద్ వరకు వెళ్ళాలి. బాబ్దాదా పిల్లల హద్దు సంకల్పాలు, హద్దు మాటలు, హద్దు సేవలు, హద్దు సంబంధాలు చాలా కాలము చూశారు. కానీ ఇప్పుడు అనంతమైన తండ్రిగా ఉన్నారు. అనంతమైన సేవ అవసరం. దాని ముందు
ఈ దీపాలు వెలుగు ఏమనిపిస్తుంది? ఇప్పుడు లైట్ హౌస్ మైట్ హౌస్గా అవ్వాలి. బేహద్ వైపు దృష్టి ఉంచండి. మీ దృష్టి బేహద్గా అయినప్పుడే సృష్టి పరివర్తన అవుతుంది. సృష్టి పరివర్తన చేసే ఇంత గొప్ప కార్యాన్ని కొంత సమయంలో సంపన్నంగా చేయాలి. కనుక గతి విధులు కూడా బేహద్ వేగంగా ఉండాలి. మీ వృత్తి ద్వారా దేశ విదేశాల వాయుమండలలో అనంతమైన అధికారులు, విశ్వాధికారులు, అనంతమైన రాజ్యాధికారులు, బేహద్ సత్యమైన సేవాదారులు, మా దేవాత్మలు వచ్చేశారు అన్న ఒకే శబ్దము మారి మ్రోగాలి. ఇప్పుడు ఈ ఒకే అనంతమైన శబ్దము దేశ విదేశాలలో మారుమ్రోగాలి. అప్పుడు సంపూర్ణత మరియు సమాప్తి సమీపంగా అనుభవం అవుతాయి. అర్థమైందా? మంచిది. నలువైపులా ఉన్న శ్రేష్టమైన భావనలు, శ్రేష్టమైన కామనలను పూర్తి చేసేవారు ఫరిస్తాల నుండి దేవతలుగా అయ్యే ఆత్మలకు సదా ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండే లైట్ హౌస్, మైట్ హౌస్ విశేషమైన ఆత్మలకు బాబ్దాదా సూక్ష్మమైన సూచనలను అర్థము చేసుకునే విశాల బుద్ధి గల పిల్లలకు బాబ్దాదా ప్రియ స్మృతిలో మరియు नमस्ते। ऐसे बनाने वाले बाप दादा को हम बच्चों का याद प्यार और गुड మార్నింగ్। దేశ విదేశాలలోని పిల్లలందరి పట్ల బాప్ దాదా సందేశం రూపములో ప్రియ స్మృతులను ఇచ్చారు. నలువైపులా ఉన్న స్నేహి, సహయోగి, శక్తిశాలి పిల్లల రకరకాల భావాలతో కూడిన ఉత్తరాలు చూసి బాబ్దాదా స్నేహ సాగరములో ఇముడిపోయారు. అందరి రకరకాల అసలు వారి వారి ఉమ్మంగ ఉత్సాహాల అనుసారము శ్రేష్టంగా ఉన్నాయి. బాబ్దాదా ఆ అలలను చూసి హర్షితమవుతారు. ఉమంగము కూడా చాలా బాగుంది, ప్లాన్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్ మార్కులు బాబ్దాదా నుండి తీసుకోవాలి, భవిష్య ఖాతాను జమ చేసుకోవాలి. ఈ సమయంలో బాబ్దాదా ప్రతి పుత్రుని ప్రాక్టికల్ కోర్స్ మార్కులు నోట్ చేస్తున్నారు. ఈ సంవత్సరము విశేషంగా ప్రాక్టికల్ కోర్స్ మరియు ప్రాక్టికల్ ఫోర్స్ యొక్క అదనపు మార్కులు తీసుకోవాలి. కనుక సమయానుసారంగా ఏ సూచనలైతే లభించాయో ఆ సూచనలను ప్రతి ఒక్కరూ స్వయం నా కొరకే అని భావించి ప్రాక్టికల్లోకి తెచ్చినట్లయితే మొదటి నంబరు తీసుకోగలరు. విదేశము లేక విదేశములోని పిల్లలు ఎవరికైతే దూరంగా కూర్చొని ఉన్న సమీప స్నేహము సదా అనుభవమవుతుందో మరియు సదా ఉమ్మంగం ఉంటుందో, ఏదైనా కొంత చేసి చూపించాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి, ఈ ఉమ్మంగం ఉంటే ఇప్పుడు బేహద్ సేవకు రుజువుగా అయ్యి ఉమ్మంగాన్ని ప్రాక్టికల్లోకి తీసుకువచ్చేందుకు విశేషమైన ఛాన్స్ ఉంది. కనుక ఎగరే కళలో వెళ్ళే రేస్ చేయండి.
స్మృతిలో, సేవలో, దివ్య గుణ మూర్తులుగా అయ్యేందులో, అంతేకాక జతలో జ్ఞాన స్వరూపులుగా అయ్యి జ్ఞాన చర్చ చేసి అందులో 4 సబ్జెక్టులలో ఎగిరే కళ యొక్క రేసులో విశేషమైన నంబర్ తీసుకునేందుకు ఈ సంవత్సరము ఛాన్స్ ఉంది. ఈ విశేషమైన ఛాన్స్ తీసుకోండి. కొత్త అనుభవాన్ని చేయండి. నవీనతను ఇష్టపడతారు కదా, కనుక ఈ నవీనతను చేసి నంబరు తీసుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరములో అదనంగా చేసే రేస్కు అదనపు మార్కులున్నాయి. అదనపు సమయము లభించింది. పురుషార్థానుసారము ప్రాలబ్ధమైతే సదా ఉండనే ఉంది. కానీ ఈ సంవత్సరము విశేషంగా అదనపు మార్కులు లభించే సంవత్సరం కనుక చాలా బాగా ఎగిరే కళ అనుభవిలుగా అయ్యి ముందుకు వెళుతూ ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్ళండి. బాబా పిల్లలందరి మెడలో బాహువుల మాలను వేస్తారు. హృదయాన్ని విశాలంగా చేసుకుంటే సాకారంలో వచ్చి చేరుకోవడం కూడా సహజమైపోతుంది. ఎక్కడ మనసుంటుందో అక్కడ ధనము రానే వస్తుంది. మనసుంటే అది ధనాన్ని ఎక్కడో ఒక చోట నుండి తీసుకొస్తుంది. కనుక మనసుంది కానీ ధనము లేదు అని అంటే ఇది బాప్దాదా అంగీకరించరు. హృదయం ఉన్న వారికి ఏదో ఒక రకంగా టచింగ్ అవుతుంది. వారు చేరుకొనేస్తారు మధుబనానికి. బాబా చెప్తున్నారు చూడండి, అంటే ఫారినర్స్ రావాలంటే కొందరు అలాగుంటారు, డబ్బు అంత లేకపోయినా అప్పుడు డబ్బు లేదని అంటారు. అయితే బాబా అంటారు మనసుంటే మార్గం అవుతుంది. అయితే మనసుంది డబ్బు లేదని అనుకోవడం ఇది బాబాదాదా కూడా అంగీకరించరు అంటారు బాబా. హృదయం ఉన్న వారికి ఏదో ఒక రకంగా టచింగ్ అవుతుంది. వారు చేరుకొనిస్తారు. కష్టపడి సంపాదించిన ధనముగా ఉండాలి. కష్టపడి సంపాదించిన ధనము 10 రెట్లు లాభమునిస్తుంది. స్మృతి చేస్తూ సంపాదిస్తారు కదా, కనుక స్మృతి ఖాతాలో జమ అవుతుంది. చేరుకొనేస్తారు. మంచిది. అందరూ తమ పేరు మరియు విశేషతతో బాహుల మాల సహితంగా ప్రియ స్మృతిలో స్వీకరించండి అని బాప్దాదా ఈరోజు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వారి పట్ల మురళి తెలియజేశారు. ఇప్పుడు బాబా సిల్వర్ జూబ్లీలో వచ్చిన టీచర్ల ప్రతి అవ్యక్త మహావాక్యాలు. అందరూ సిల్వర్ జూబ్లీ జరుపుకున్నారా? వలసిందేమో గోల్డెన్ యుగము వారిగా, సిల్వర్గా అయితే అవ్వరాదు కదా. గోల్డెన్ యుగము వారిగా అయ్యేందుకు ఈ సంవత్సరము ఏం ప్లాన్ తయారు చేశారు? సేవా ప్లాన్ అయితే చేస్తారు, కానీ స్వపరివర్తన మరియు బేహద్ పరివర్తన కొరకు ఏం ప్లాన్ తయారు చేశారు అని బాప్దాదా అడుగుతున్నారు. వారి స్థానాల కొరకు ప్లాన్ అయితే అందరూ చేస్తారు, కానీ ఆది సమయంలోని నిమిత్తులు కనుక మీరు బేహద్ కొరకు ప్లాన్ చేసేవారు. మేము మొత్తం విశ్వానికంతా కళ్యాణము చేయాలి అని బుద్ధిలో ఎమర్జ్ అవుతుందా? ఇలా ఎమర్జ్ అవుతుందా? లేక ఇది ఎవరి కార్యమో వారికే తెలుసు అని భావిస్తున్నారా?
ఎక్కడైనా బేహద్ కొరకు ఆలోచన వస్తుందా, లేక మీ స్థానాల ఆలోచనే ఉంటుందా? పేరే విశ్వ కళ్యాణకారి, ఫలానా స్థానిక కళ్యాణకారి అని అయితే అనరు కదా. కానీ అనంతమైన సేవ కొరకు ఏం సంకల్పము నడుస్తుంది? బేహద్దుకు యజమానులుగా అవ్వాలి కదా. రాష్ట్రానికి యజమానులుగా అయితే అవ్వరాదు. ఎప్పుడైతే సేవాదారి నిమిత్త ఆత్మలలో ఈ అల ఉత్పన్నమవుతుందో అప్పుడు ఆ అల ఇతరులలో కూడా ఉత్పన్నమవుతుంది. ఒకవేళ మీలో ఈ అల లేకుంటే ఇతరులలో కూడా రాజాలదు. కనుక సదా స్వయాన్ని బేహద్కు అధికారిగా భావించి బేహద్ కొరకు ప్లాన్ చేయండి. మొట్టమొదట ముఖ్యమైన విషయము, ఏ ప్రకారమైన హద్దు బంధనాలలో బంధింపబడి అయితే లేరు కదా. బంధన ముక్తులే బేహద్ సేవలో సఫలమవుతారు. ఇక్కడే ఇది ప్రత్యక్షమవుతూ ఉంది, ఇంకా అవుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరములో ఏ విశేషత చూపిస్తారు? దృఢ సంకల్పమైతే ప్రతి సంవత్సరము చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి ఛాన్స్ ఉన్నప్పుడు అందులో కూడా దృఢ సంకల్పము చేస్తారు, ఇతరులతో కూడా చేయిస్తారు. కనుక దృఢ సంకల్పము తీసుకోవడము కూడా సాధారణమైపోయింది. చెప్పేందుకు దృఢ సంకల్పమని అంటారు, కానీ వాస్తవంగా అది సంకల్పము ఒకవేళ దృఢంగా ఉంటే రెండవసారి తీసుకునే అవసరం రాదు. దృఢ సంకల్పం అనే శబ్దము సాధారణమైపోయింది. ఇప్పుడు ఏదైనా పని చేస్తే ఊరికే మాట వరుసకు దృఢ సంకల్పం చేస్తామని అంటారు. కానీ ఇప్పుడు ఆలోచించడము చేయడము సమానంగా ఉండేలా ఏదైనా కొత్త సాధనాన్ని వెలికి తీయండి. ప్లాన్, ప్రాక్టికల్ రెండు జతలో ఉండాలి. ప్లాన్ అయితే చాలా ఉన్నాయి, కానీ ప్రాక్టికల్లో సమస్యలు కూడా వస్తాయి, శ్రమ కూడా అనిపిస్తుంది, ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ లక్ష్యం ఉన్నప్పుడు ప్రాక్టికల్లో సదా ముందుకు వెళుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా కొంత నవీనత కనిపించే విధంగా ప్లాను తయారు చేయండి, లేకుంటే ప్రతి సంవత్సరము కలుస్తారు. ఎలా ఉండేదో అలాగే ఉందని చెప్తారు. ఒకరినొకరు అలాగే చూసుకుంటారు. మనస్సు పడేలా ఉండదు. ఎంత కోరుకుంటారో అంత అవ్వదు. అది ఎలా అవ్వాలి? ఇందుకు ఎవరు చేస్తారో వారు పొందుతారు. అందుకే బాబా అంటారు, ఓటేసో అర్జున్ అంటారు. ఎవరు చేస్తే వారు పొందుకుంటారు. ఒకరు నిమిత్తంగా అయినా ఇతరులలో కూడా ఉమ్మంగ ఉత్సాహాలైతే రానే వస్తాయి. కనుక ఇంతమంది కలిశారు. అలాంటి ఏదైనా ప్రాక్టికల్ ప్లాన్ తయారు చేయండి. ప్రాక్టికల్ లేక థియరీ.
పరీక్షలు కూడా ఉంటాయి, ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉంటాయి. ఎవరైతే ఆది నుండి నిమిత్తంగా అయ్యారో వారి భాగ్యమైతే శ్రేష్టంగా ఉండనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు? ఇప్పుడు శాంపుల్గా చేసుకోవాలి అని లక్ష్యం ఉంచుకోండి. ఏమవుతుందంటే సంఘటన వలన లాభము కలుగుతుంది, నష్టము కూడా కలుగుతుంది. సంఘటనలో ఒకరినొకరు చూసి నిర్లక్ష్యము కూడా వస్తుంది, మరియు సంఘటనలో ఒకరినొకరు చూసి ఉమ్మగ ఉత్సాహాలు కూడా వస్తాయి. రెండూ జరుగుతాయి. కనుక సంఘటనను నిర్లక్ష్యముతో చూడరాదు. వీరు కూడా చేస్తారు, వీరు కూడా చేస్తారు, మేము కూడా చేశాము, ఏమైంది, ఇలా నడుస్తూనే ఉంటుంది అని అనడం ఇప్పుడు ఒక పద్ధతిగా అయిపోయింది. కనుక సంఘటనలో ఈ నిర్లక్ష్యత నుండి నష్టము జరుగుతుంది. సంఘటనలో శ్రేష్టంగా అయ్యేందుకు సహయోగము తీసుకోవడం వేరు విషయం. ఒకవేళ నేను చేయాలి, నేను చేసి ఇతరులతో చేయించాలి అని లక్ష్యం ఉంటే అప్పుడు మీరు చేయాలా అన్నా ఇతరులతో చేయించాలా అన్న ఉమ్మంగ ఉత్సాహాలు ఉంటాయి. మాటిమాటికి ఈ లక్ష్యాన్ని ఎమర్జ్ చేయాలి. ఒకవేళ కేవలం లక్ష్యం ఉంచుకున్నా అది మర్జ్ అయిపోతుంది, ప్రాక్టికల్లో జరగదు. కనుక లక్ష్యాన్ని ప్రతి సమయం ఎమర్జ్ చేయండి. లక్షణాలను మాటిమాటికి కలుపుకుంటూ వెళ్ళండి. అప్పుడు శక్తిశాలిగా అవుతారు, లేకుంటే సాధారణమైపోతుంది. ఇప్పుడు ఈ సంవత్సరము మేము సింపుల్ మరియు శాంపుల్గా అవ్వాలి భావించండి. ఈ సేవా ప్రవృత్తి వృద్ధినైతే పొందుతూ ఉంటుంది, కానీ ఈ ప్రవృత్తి ఉన్నతిలో విఘ్న రూపంగా అవ్వరాదు. భలే సేవ వృద్ధి చెందని, కానీ ఒకవైపు సేవ ఉన్నతి అవుతున్నది, కానీ ఒకవైపు విఘ్నాలు, ఇలా అవ్వరాదు అంటాడు బాబా. ఒకవేళ ఉన్నతిలో విఘ్న రూపంగా అయితే దానిని సేవ అని అనరు. మంచిది, చాలా పెద్ద గుంపుగానే ఉంది. ఒక చిన్న ఆటం బాంబ్ అద్భుతం చేసి చూపిస్తున్నప్పుడు ఇంతమంది ఆత్మిక బాంబులు ఏమి చేయలేరు. స్టేజ్ పైకి వచ్చేవారు మీరే కదా. గోల్డెన్ జూబ్లీ వారైతే ఆధారం ఇచ్చేవారిగా అయ్యారు. ప్రాక్టికల్గా స్టేజ్ పైకి వచ్చేవారు మీరే. అలాగైతే గోల్డెన్ జూబ్లీకి నిమిత్తమైన ఆత్మల స్నేహ సంఘటన కనిపిస్తుందో ఆ స్నేహ సంఘటన సేవలో వృద్ధి, సేవలో సఫలత యొక్క ప్రత్యక్ష ఫలితాన్ని చూపించిందో అలా కొంత చేసి చూపించండి. వారిలాగా ₹1,00,00,000 ఉండే సంఘటనను తయారు చేయండి. ఎలాగైతే గోల్డెన్ జూబ్లీకి నిమిత్తమైన దాదీలు ఎవరైతే ఉన్నారో వారు స్నేహము మరియు సంఘటన శక్తి ప్రత్యక్ష ఫలాన్ని చూపించినప్పుడు మీరు కూడా ప్రత్యక్ష ఫలాన్ని చూపించండి. కనుక ఒకరినొకరు సమీపంగా
వచ్చేందుకు సమానంగా అవ్వాల్సి వస్తుంది. సంస్కారాలైతే రకరకాలుగా ఉంటాయి కూడా. ఇప్పుడు జగదాంబను చూడండి, బ్రహ్మను చూడండి, సంస్కారాలు భిన్నంగానే ఉండేవి. ఇప్పుడు ఎవరైతే నిమిత్తమైన దాదిలు ఉన్నారో వారికి సంస్కారాలు ఒకే విధంగా అయితే లేవు. కానీ సంస్కారాలను కలుపుకోవడం ఇది స్నేహానికి రుజువు. సంస్కారాలు కలుస్తూనే సంఘటన అవుతుంది అనుకోకండి. సంస్కారాలు కలుపుకుంటే సంఘటన దృఢంగా అవ్వనే అవుతుంది. మంచిది, ఇది కూడా అవ్వనే అవుతుంది. ఒకటేమో సేవ, కానీ నిమిత్తంగా అవ్వడం, నిమిత్త భావంతో నడవడమే విశిష్టత. ఈ హద్దు తొలగిపోవాలి కదా, దీని కొరకు ఆలోచించారు కదా. అయితే అందరినీ మార్చండి. ఒక సెంటర్ వారు ఇతర సెంటర్లకి వెళ్ళాలి. అందరూ తయారుగా ఉన్నారా? ఆర్డర్ వెలువడుతుంది, మీరు రెడీయే కదా అని బాబు అడుగుతున్నారు. మారడంలో లాభం కూడా ఉంది. ఈ సంవత్సరము ఈ కొత్త విషయము చేయాలి కదా. నిర్మోహిలుగా అయితే అవ్వాల్సిందే. త్యాగిలు తపస్విలు కానీ అయినప్పుడు ఇది ఏముంది? త్యాగమే భాగ్యము. కనుక భాగ్యము ముందు ఈ త్యాగం ఏముంది? ఏంటో బాబు ఆఫరు చేసేవారికి లభిస్తుంది. కనుక అందరూ ధైర్యం, పరివర్తన అనగా పరివర్తన ఎవరినైనా చేయవచ్చు. ధైర్యం ఉంటే పెద్ద విషయం ఏముంది? కనుక ఈ సంవత్సరము ఈ నవీనత చేయండి. ఇష్టమే కదా. ఎవరైతే ఎవరిడి పాఠాన్ని ఆది నుండి చదివారో వారిలో ఈ శక్తి కూడా లోపల నిండి ఉంటుంది. ఏదైనా ఆజ్ఞను పాలన చేసే శక్తి స్వతహాగానే లభిస్తుంది. కనుక సదా ఆజ్ఞాకారిగా ఈ శక్తి లభించి ఉంది. మంచిది. సదా శ్రేష్టమైన భాగ్యశాలి, శ్రేష్ట భాగ్యము కారణంగా సహయోగము ప్రాప్తి అవుతూనే ఉంటుంది. అర్థమైందా? తర్వాతి పాయింట్, సేవ వర్తమానము మరియు భవిష్యత్తు రెండింటిని శ్రేష్టంగా చేస్తుంది. సేవా బలము తక్కువేమీ కాదు. స్మృతి మరియు సేవ రెండింటిలో బ్యాలెన్స్ ఉంటే సేవ ఉన్నతిని అనుభవం చేయిస్తుంది. స్మృతిలో సేవ చేయడము సహజమైపోవాలి. బ్రాహ్మణ జీవితం యొక్క నేచరు ఏమిటి? స్మృతిలో ఉండడం. బ్రాహ్మణ జీవితం యొక్క నేచర్ ఏమంటే స్మృతిలో ఉండడం. బ్రాహ్మణ జన్మ తీసుకోవడం అనగా స్మృతి అనే స్మృతి అనే బంధనను బంధించుకోవటం. ఎలాగైతే ఆ బ్రాహ్మణ జీవితంలో ఏదో ఒక గుర్తునుంచుకుంటారో అలా ఈ బ్రాహ్మణ జీవితానికి గుర్తు స్మృతి. స్మృతిలో ఉండడం సహజమైపోవాలి. కనుక స్మృతి వేరుగా, సేవ వేరుగా ఉండరాదు. రెండు కలిసి ఉండాలి. స్మృతి వేరుగా, సేవ వేరుగా చేసేంత సమయము ఎక్కడుంది?
కనుక స్మృతి మరియు సేవ సదా జతలో ఉండనే ఉన్నాయి. ఇందులోనే అనుభవీలుగా కూడా అవుతారు, సఫలతను కూడా ప్రాప్తి చేసుకుంటారు. వరదానము: కర్మల గతిని తెలుసుకొని గతి సద్గతులను నిర్ణయించే మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త భవ. ఇప్పటి వరకు మీ జీవిత కథను చూసేందులో మరియు వినిపించేందులో బిజీగా ఉండకండి. కానీ ప్రతి ఒక్కరి కర్మల గతిని తెలుసుకొని గతి సద్గతులను ఇచ్చే నిర్ణయాలు చేయండి. మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త పాత్రను అభినయించండి. మీ రచన యొక్క దుఃఖము అశాంతుల సమస్యను సమాప్తం చేయండి. వారికి మహాదానము వరదానమునివ్వండి. స్వయం సౌకర్యాలను తీసుకోకండి. ఇప్పుడు దాతగా అయి ఇవ్వండి. ఒకవేళ సాధనాల ఆధారంపై స్వ ఉన్నతి లేక సేవలో అల్పకాల సఫలత ప్రాప్తించిన ఈరోజు మహానంగా ఉంటారు, రేపు మహానతకు దప్పికగొన్న ఆత్మగా అయిపోతారు. స్లోగన్: అనుభూతి అవ్వకపోవడము యుద్ధము చేసే స్థితి. యోగులుగా అవ్వండి, యోధులుగా కాదు. ఓం శాంతి.